హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. 3-4 డేస్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయట్లేదండి, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లంగా ఉంది. ఫుల్ ఫీవర్ వచ్చిందండి, అందుకే ఏం చేయలేకపోయాను. ఫిష్ కర్రీ అలా చేసుకున్నాము, చూసేద్దామండి. ఫస్ట్ ఒక 1 కిలో అండి చేపలు. అవి నీట్గా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్, టమోటా, కొత్తిమీర, ధనియాల పౌడరు, కొబ్బరి, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు అన్నీ వేసుకొని స్మూత్గా మిక్సీ చేసేసుకోవాలండి, పేస్ట్ లాగా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అని మీ ఇష్టం. కారం చూసుకొని వేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు. తర్వాత కొంచెం ఆయిల్ వేసి కడాయి పెట్టి మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఇలాగ మసాలాలు వేసేసుకోవాలి. ఆ నూనె పైకి తేలేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత చేపలు ఇలా ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకొని గిన్నెలో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. చేపలు ఎప్పుడైనా సరే అలా కదపాలండి, గెంటుతో తిప్పకూడదు, అలా చేతితోనే కదపాలండి. గెంటుతో అనేది తిప్పకూడదు, తిప్పితే చేపలన్నీ ఇరిగిపోతాయి కాబట్టి తిప్పకూడదు. ఇట్లా చేపల పులుసు, చింతపండు పులుసు చూసుకొని, పులుపు కూడా మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో చూసుకొని మీ పులుపు తగ్గట్టుగా మీరు వేసుకోవాలండి. ఎవరెంత తింటారో అంత వేసుకోవాలి. జలుబు చేసిందండి, వాయిస్ ఇగ్నోర్ చేయండి. అలా చేపలు ఎప్పుడైనా గెంటుతో తిప్పకూడదు, ఇట్లా అమ్మ చెప్తున్నట్టుగా అలా కదుపుకోవాలండి, అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.